ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శని దోష నివృత్తి కోసం 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ చవితి, పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడానికి కూడా సరైనటువంటి రోజు. ఈరోజు శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నువ్వుల దానం, నల్లగోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఈశ్వర అభిషేకం, శని జపం ముఖ్యంగా ఈరోజు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, రవి యొక్క యుతి, అలాగే బుధ శుక్రుల యొక్క యుతి కూడా ఉంది. ఈ కేతు ఆకస్మిక ఫలితాలను ఇవ్వటంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ కేతు యొక్క ఆకస్మిక అనుకూల ఫలితాల కోసం గణపతి హోమం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. దూకుడుతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక బలాన్ని చేకూరుస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రీడారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు కార్మిక రంగం వారికి లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ప్రమాదాలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రతికూలత ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు లభించడం ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ప్రతికూలతను తగ్గిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఒప్పందాలు కార్మిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు
శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విభేదాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులు శ్రద్ధతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా మహిళలకు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ శనిదేవుణ్ణి నీలపు పుష్పాలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో నూతన ఆశలు చిగురింపచేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలుతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పొందలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీ ఎదురవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ఈ రోజు మీకు ఉపకరిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆటంకాలు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శారీరక మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
నూతన ఒప్పందాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. సంభాషణల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అయినప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వైద్య రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ఈ రోజు మీకు ఉపకరిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు శనిదేవునికి నల్ల వస్త్రాన్ని అలంకరించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు నూతన ఒప్పందాలు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి నూతన పరీక్షలు ఎదురవుతాయి. క్రీడా రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. న్యాయవాద వృత్తి వారికి చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. శుభ పరిణామాలు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగస్తులకి శ్రమతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ధనస్సు రాశి వారు ఈ రోజు శ్రీ శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యయం ఆదాయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ వంటి వ్యాపార రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. విద్యలో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కార్మిక రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల మినుములతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక విజయాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ బలం చేకూరుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో మహిళలు ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులు ఫలితాలని దక్కించుకునేటువంటి అవకాశాలని దగ్గర చేసుకునేటువంటి ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు రంగు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయవేత్తలు జాగ్రత్తలు వహించాలి. నిర్ణయాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్మిక నిర్వహణలో వైద్య రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. అకారణ ఖర్చులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు.
గృహిణులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఈరోజు మీకు శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆటంకాలు కనుమరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పడమర దిశలో వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు. పడమర వైపు ఇల్లు కట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడాను ఇంటిపైన ఇంటి నిర్మాణం చేసుకోవటం చాలా సర్వోత్తమమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. పడమర ఎత్తుగా ఉండాలి కాబట్టి అని. పడమర దిశలో ఇల్లు నిర్మాణం చేసేటువంటి వాళ్ళు పడమర మధ్యలో ఒక పెద్ద గేటును, వాయువ్యంలో చిన్న గేటును, వాయువ్యం నుంచి తూర్పు వైపు కూడాను నడిచేటువంటి రీతిలో చాలా చక్కటి దారిని ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. పడమర దిశలో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ముందు భాగాన ఖాళీ స్థలం అత్యధికంగా వదలకుండా కేవలం కొద్ది భాగాన్ని వదిలి మీరు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ యొక్క సింహద్వారాన్ని కించిత్తు లోపలికి కట్టేటువంటి రీతిలో కనుక ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకమే. అంతేగాని సింహద్వారం పడమర ఎంట్రన్స్లోనే పెట్టేస్తున్నానండి అంటే కుదరదు. పడమర వైపు ఇల్లు కట్టేటువంటి వాళ్ళు పోర్టికో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పోర్టికో ఏర్పాటు చేసుకున్నప్పుడు పోర్టికో నుంచి లోపలికి కొంత ఖాళీ స్థలాన్ని ఉంచి అక్కడి నుంచి సింహద్వారం పెట్టుకొని లోపలికి వెళ్ళేటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా పశ్చిమ దిశలో ముఖద్వారంలో అగ్రభాగాన వరండా గల ఇంటి వరండాకు ఉత్తర దక్షిణ దిశల్లో గ్రిల్లు కానీ గోడ కానీ లేనట్లయితే ఆయా దిక్కుల్లో కనీసం 3 అడుగుల ఎత్తుగల గోడను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు రాకపోకలు తూర్పు పడమర దిక్కుల నుండే జరుగుతాయి. వాయువ్యం నైరుతి మూలల్లో రాకపోకలు ఉండవు అనేటువంటి విషయం ఇక్కడ గుర్తెరగాలి. పశ్చిమ దిక్కున వరండా అనివార్యమైతే తూర్పు వైపున కూడాను వరండా ఉండాలి. పశ్చిమ వైపున వరండా ఉంచినప్పుడు తూర్పు వైపున కూడా వరండా ఉండేటువంటి రీతిలోనే మీరు నిర్మాణం చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. పశ్చిమ దిశలో పోర్టికో స్లాబ్ను పిల్లర్స్ వేయకుండా నిర్మించుకోవాలి. పిల్లర్స్ వేసి కట్టినట్లయితే అవి నేలను తాకుతుంటాయి. ఆ నిర్మాణం ఇంటి కంటే దిగువకు ఉంటుంది. అందుకని ఇంటికి వేసిన స్లాబ్ను పొడిగించి పడమర వైపున పోర్టికోను ఏర్పాటు చేసుకోవాలి. పిల్లర్స్ దాటి ఉండాలి పోర్టికో. పిల్లర్స్ దాటి పోర్టికో ఉంటే చాలా మంచిది. ఇవన్నీ కూడాను పడమర దిశలో గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలుగా మనకు వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. వాటర్ ట్యాంక్ అమర్చేటటువంటి విధి విధానంలో కూడాను ఆ పై అంతస్తులో నైరుతి దిశలో 4 వైపులా కూడా ఖాళీ ఉంచి అక్కడ పిల్లర్స్ మీద ఆ యొక్క వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు అప్పుడు పైభాగ అంతస్తులోకి వెళ్ళినప్పుడు తూర్పు వైపు చాలా ఖాళీ స్థలం ఉంటుంది. చాలా చక్కటి ఖాళీ స్థలం అంటే అది కూడా స్లాబ్ వేసుకుంటారు. ఈ కింద స్లాబ్ ఆ చివరి దాకా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ స్థలంలో మీరు కూర్చొని చాలా చక్కగా మాట్లాడుకోవడానికి కానీ ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ చాలా చక్కటి విధి విధానంలో నిర్వహణ చేసుకోవడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి సుమా అని చెప్పేసి ఇక్కడ పరమర దిశకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ లక్షణాల రీత్యా
ఆ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ఆ విధంగా ఉంటాయి సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తూర్పు దిశలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నప్పుడు పడమర దిశలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని అమ్ముతూ ఉన్నట్లయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేసి మీరు తూర్పు దిశలో ఉన్నటువంటి ఇంటికి కలిపేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఆ ఇల్లు పడగొట్టే తర్వాత పడమర దిశ నుంచి తూర్పు వైపుకు నిర్మాణాన్ని సాగించడంలో తప్పు లేదు. కానీ ఆ తూర్పు దిశలో ఉన్నటువంటి ఇంటిని అలాగే ఉంచేసి దానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ పడమర దిశ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ దిశ నుంచి ఈ దిశకు పెంచినట్లయితే చాలా వాస్తుశాస్త్రరీత్యా అనేక ఇక్కట్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే దక్షిణం వైపు పడమర వైపు ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సుమా. ఇత్యాది విషయాల్ని అంచనా వేసుకొని దిశల్లో దాగినటువంటి ఈ తూర్పు పడమరల మంచి చెడుల విషయాల్ని అవగాహన చేసుకొని మనం గనక చక్కటి యోగవంతమైన గృహ నిర్మాణం గనక చేపట్టినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది ఇళ్లల్లోనండి కొద్దిగా దోషం కనిపించగానే ఏదైనా యాగం చేయమంటారా, యజ్ఞం చేయమంటారా అనేటువంటి భావాలు కూడా వస్తున్నాయి. యాగాలు యజ్ఞాలు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి త్రికరణ శుద్ధి భావంతో చేసినట్లయితేనే సత్ఫలితాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తు దోషాల్ని సవరించండి. వాస్తు దోషం సవరించకుండా కేవలం యజ్ఞ యాగాదులు చేసి దాన్ని తగ్గిస్తున్నాం అంటే మాత్రం అంత గొప్పగా చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. పడమర దిక్కు సూర్యాస్తమయ తత్వం శనిగ్రహ దోష నివారణకు కూడాను ఉపకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఉంది. అందుచేత ఇత్యాది విషయాల్ని మనస్ఫూర్తిగా మీరు భావన చేస్తూ ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావంతో గృహబల రీత్యా జీవితాన్ని కొనసాగించాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. 3 అంకె సత్యం. శివుడంతటి వాడు 3 మాటలు చెప్పాడు. ఆ మాట నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. గురువే అందరికన్నా అధికుడు అని. అటువంటి గురువు అనేక పేర్లతో సంప్రదాయంలో పిలువబడతాడు. గురువు అంటే అజ్ఞానమును పోగొట్టువాడు. మీతో మనవి చేశాను. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ఆచార్యుణ్ణి గురువులందరిలోకి శ్రేష్ఠుడు అని పిలుస్తారు. ఆచార్య గురువుణాం శ్రేష్ఠ అని. గురువులందరిలోకి శ్రేష్ఠుడెవరు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవడు ఆచారమును కలిగి ఉన్నాడో ఆయన ఆచార్యుడు. ఆచారమును కలిగి ఉండడం అంటే నువ్వు ఏ విషయమైనా చదువుకుని ఉండొచ్చు, అది విద్యార్థులకి బోధిస్తూ ఉండొచ్చు, అది వేరు విషయం. ఒకడు నృత్యం నేర్చుకుని ఉంటాడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వాద్య పరికరాన్ని మ్రోగించడంలో నిష్ణాతుడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయనకి కవిత్వం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి బాగా సంగీతం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి విలువిద్యొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి లెక్కలొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. ఎప్పుడు ఆచార్య అని పిలుస్తారో తెలుసా? నువ్వు ఏమి చెప్తున్నావు, ఏ స్థాయిలో చెప్తున్నావు బట్టి ఆచార్యుడు కాడు. శాస్త్రంలో ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది? కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య?
నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే, ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు, మరి ఆచార్యుడు ఎందుకయ్యాడు? ద్రోణుడు విలువిద్య నేర్పించి ఉండవచ్చు, కానీ ఎందుచేత ఆచార్యుడయ్యాడు అంటే ధర్మము వలన ఆచార్యుడయ్యాడు. ఏమిటి ద్రోణుడి ధర్మం? విద్య నేర్పేటప్పుడు పాత్రత చూశాడు. ద్రోణాచార్యుల వారి గురుకులానికి విద్య నేర్చుకోవడానికి ప్రపంచం అంతటి నుంచి శిష్యులు వచ్చారు. వచ్చి ఆయన్ని ఆశ్రయించేవారు. ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. యజ్ఞవీధిలోంచి వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. ఆయనని చంపడానికి వచ్చాడు. వెళ్ళి ద్రోణుడి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడికి చదువు చెప్తే తననే చంపేస్తాడు ఆ చదువుతో. అయినా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? జాతస్య హి ధ్రువో మృత్యు, శరీరం పడిపోతుంది. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది, ఒకళ్ళకి పనికిరాదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏదో చూపిస్తే తప్ప నోట్లోంచి ముక్క పైకి రాదనుకోండి, ఆ లోభంతో కూడినటువంటి చదువు, నేర్చుకున్న చదువు బయటికి రావడం ఆవు పాలిచ్చినట్టు ఉండాలి. ఆవు ఎక్కడో పుట్టల దగ్గర తిరిగి గడ్డి మేస్తుంది, పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది. గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమర వేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది. దూడ పరిగెత్తుకొచ్చి పొదుగు దగ్గర ఉన్న శిరాన్ని నోటితో పట్టుకొని చప్పరించి 4 గుద్దులు గుద్దితే పాలు వదిలేస్తుంది. తాను ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేశాడు. బాగా 1కి 10 మాటలు జ్ఞాపకం తెచ్చుకుని వాటి మీద సాధికారికత సంపాదించుకున్నాడు. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం పరిశ్రమ చేసి అరటిపండు ఒలిచినట్టుగా నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? అయ్యా మీరు మాకు చెప్పండని 2 చేతులెత్తి నమస్కరించి అడిగి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అది ఆయన ఔదార్యం. అంతేకాని తన కోసమని దాచుకోడా చదువు. అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో. ఎప్పటికైనా పడిపోతుంది శరీరం. కృష్ణుడు పుడితేనే చచ్చిపోతానని పిల్లలందరినీ చంపితే కంసుడవుతాడు. ఎలా అయినా పడిపోతుంది, ఏదో నిమిత్తం ఉండాలి. దృష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోతే పడిపోని, కానీ చదువు చెప్తాను, గురువుగా అది నా ధర్మం, చదువు చెప్పాడు. కన్న కొడుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగము ఉపసంహారము నేర్పమని అడిగాడు. వీడి ఎందు రౌద్ర ప్రవృత్తి ఉంది, ముందు వెనకలు ఆలోచించాడు. ఆలోచించకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది, అందుకుని చెప్పనన్నాడు. ప్రయోగం ఒకటి చెప్పి ఉపసంహారం చెప్పడం ఆపేశాడు. అప్పుడు ప్రయోగించాడని. అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, శిష్యుడు. అర్జునుడిని తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఉపసంహారం కూడా చెప్పాడు. ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చినటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలడో, ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు 10 మార్లు ఆలోచించి వెయ్యొచ్చో వెయ్యకూడదో చూస్తాడో, అటువంటి వాడి చేతిలో విద్య పెట్టాలి తప్ప ప్రతి పనికి మాలిన వాడికి తీసుకెళ్లి పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోక నాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు విద్యనిచ్చేటప్పుడు. అది గురువు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు బటనవేలు తీసేశాడు. ద్రోణాచార్యుల వారు స్వార్థపరుడు అంటారు, తప్పు. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బటనవేలు తీసుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఏకలవ్యుడు అరణ్యాల్లో ఉంటాడు కాబట్టి ఆయన వేషధారణ విచిత్రంగా ఉంటుంది. పక్షీకలవి పెట్టుకుని ఉంటాడు. పాండవులు వేటకొచ్చారు, బాణప్రయోగం గురితో వేయగలమో లేదో చూసుకోవడానికి. వాళ్ళ వెంట వేట కుక్కలు వచ్చాయి. ఆ వేట కుక్కలు పరిగెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి భౌ అని మురిగాయి. నన్ను చూసి కుక్క మరుగుతుందా అని తెరిచిన నోరు మళ్ళీ ముయ్యకుండా పైకి కిందకి బాణాలు కొట్టాడు నోట్లోకి. ఒక కుక్కకి మొరగడం ధర్మం. కుక్క అరిస్తే ఇన్ని బాణాలు కొట్టిన వాడి దగ్గర ఇంత విలువిద్యుంటే రే పొద్దున్న ఈ క్రౌర్యంతో ఎంతమందిని నిష్కారణంగా తీసేస్తాడు. ధర్మానికి ఎలా పనికొస్తాడు ఇంత క్రౌర్యం ఉన్నవాడు? అందుకని పనికిరాదు, పాత్రత లేదు, అందుకు తీసేశాడు బొటనవేలు. ఆయనకే స్వార్థం ఉంటే అర్జునుడికి చెప్పి అశ్వత్థామకి ఎందుకు చెప్పకుండా ఉంటాడు? తనని చంపడానికి పుట్టిన దృష్టజ్యుమ్నుడికి ఎందుకు చెప్తాడు? గురువు అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రవర్తిస్తున్నావా? నీ ఆచరణ, నువ్వు పట్టుకున్న ధర్మం 10 మందికి ఆచరణీయమైతే, శిష్టాచారమై ప్రమాణమైతే, నిన్ను చూసి 10 మంది నేర్చుకునేటట్టుగా జీవనముంటే ఆయన ఆచార్య.
అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటంటే తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మంలో ఇది పెద్ద పీఠముడి. అసలు ధర్మము నుండి మినహాయింపు ఉండదు ఏ ఆశ్రమానికి కూడా. అందుకే చూడండి, ఒక మాట అంటుంటారు, వర్ణాశ్రమములు అని ఓ మాట. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది ఎప్పుడు. దానికి గుండెలు బాదుకోక్కర్లేదు. ఏ వర్ణధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరుతారు. పసిపిల్లాడికి పాలు తాగితే చాలు, కడుపు నిండుతుంది. ఎవరికి సంబంధించినటువంటి పాత్రత, దక్షత బట్టి వాళ్ళకుండే ధర్మం వాళ్ళకుంటుంది. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఏ ఆశ్రమము ధర్మమునకు మినహాయింపు లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడి ఉంటాయి. ధ్రియతేవా జనైరితి ధర్మం. పట్టుకుంటే ధర్మం, అనుష్ఠిస్తే ధర్మం. ఏది ధర్మము అంటే నువ్వేది చదువుకున్నావో అది అనుష్ఠిస్తున్నావా. అనుష్ఠానము ప్రధానము. అనుష్ఠానము లేకుండా నాకు తెలుసు భ్రష్టత్వము. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా, నువ్వు వినవా? తెలుసు కదా, వేదం చదువుకున్నావు కదా, ఎందుకు ఆచరించావు? ప్రమాదం సుమా రావణ, పాడైపోతావని చెప్పి. అనుష్ఠానం చేయడం అనేటటువంటిది ప్రధానం, ఆచరించడం ప్రధానం. కాబట్టి ధర్మము అంటే పట్టుకోవలసినది. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది. బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం ఉంటుంది, గృహస్థుకి గృహస్థు ధర్మం ఉంటుంది. గృహస్థు సన్యాసిలా బతకూడదు. అబ్బే ఏమిటోనండి ఇదంతా మాయా, ఏమిటో ఈ పిల్లలేమిటో భార్య ఏమిటో అనకూడదు. చక్కగా చెప్పాలి. అపమృత్యువు లేకుండా దీర్ఘాయుర్దాయంతో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, నా బిడ్డలు వృద్ధిలోకి రావాలి, నేను వాళ్ళ పెళ్లి చేయాలి అనాలి. నీ మనవణ్ణి కూడా చూసేసిన తర్వాత ఇంకా నాకెందుకండి ఇవన్నీ అని అప్పుడను వైరాగ్యంగా, నేను పెళ్లి చేసుకోనండి, ఏమిటోనండి ఇదంతా తప్పు. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఆయన ఓ మాట అడిగారు, ఏమిరా ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నేను ఓ మాట చెప్తాను వినన్నారు. అది గురువు వాక్యం అంటే అలా ఉంటుంది, మహాపురుషుల యొక్క మాట. విస్తరి యొక్క చివరి ప్రయోజనం ఏమిటి? పెంటకుప్పలో పారేయడం. విస్తరిని ఎవరూ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోరు, ఎంత మహాత్ములు భోజనం చేసినా పట్టుకెళ్ళి పెంటకుప్పలో పారేస్తాడు. మంచి బాదమాకులు తీసుకురావాలి, కడగాలి, దగ్గర పెట్టుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి, కొత్త చీపురు కట్ట పట్టరావాలి, వాడింది కాదు, అందులో చీపురు పుల్ల తీయాలి, కడగాలి, సన్నగా చీల్చాలి, అవతల వాడికి గబుక్కుని కంఠంలోకి వెళ్ళిపోకుండా చక్కగా అందంగా దాన్ని సన్నకన్నాలు పెట్టి కుట్టాలి, గుండ్రంగా విస్తరి తయారు చేయాలి, తడిబట్ట పెట్టి తుడవాలి, వచ్చిన అతిథికి వెయ్యాలి, అందులో వడ్డన చెయ్యాలి, ఆయన తినాలి, ఉత్తరాపోసనం పట్టాలి, తర్వాత నువ్వు ఆ విస్తరిని మడదబెట్టి తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పారేయాలి. అబ్బే నాకు వేదాంతం తెలిసిందండి అని పెళ్ళిళ్ళు మానేయడం కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఈ శరీరంతో ఉన్నందుకు పెళ్లి చేసుకుని ధార్మికమైన కామము చేత సంతానమును కని పితృరుణాన్ని తీర్చుకుని, దేవరుణాన్ని తీర్చుకుని, ఋషి రుణాన్ని తీర్చుకుని, రామాయణ భాగవతాది గ్రంథములను పఠించి 10 మందికి మంచి మాటలు చెప్పి చిట్ట చివర నువ్వు వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యము వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలగడం, మిట్లెక్కడం. అంతేగాని అబ్బే ఈ శరీరం అసత్యం అంటే దీన్ని చంపేయడమా ధర్మం కాదు. విస్తరిని పారేస్తున్నావా, శరీరాన్ని గురించి అలా ఎందుకు మాట్లాడతావు అని అడిగారు రమణులు. అది గురువాక్యం అంటే. శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్య అంటే ఆచరించి చూపించువాడు. ఆచరణ లేని విద్య ఎవరికి పనికొస్తుంది చెప్పండి? ఆయనే చేయడు ఏమి, ఇంకా ఆయన్ని చూసి ఏం చేస్తావు? వీధిలోకి వెళ్ళి బే ఆయన అద్భుతంగా మాట్లాడతాడు కానండి 2 గంటలు ఆయనే చేయడు సంధ్యావందనం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ప్రాణం పోయినా ఆయన సంధ్యావందనం మాత్రం మాండండి. సంధ్యావందనం ఒకటి చాలు. సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చేస్తాడండి ఆయన, సంధ్యావందనం మానరు ఆయన. అదొక్కటి చాలు, 10 మందికి మార్గదర్శకత్వం వహిస్తుంది. నువ్వు చేసే మంచి పని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది 10 మందికి ఆదర్శం అవుతుంది. ఆచరణ లేకపోతే ఇబ్బంది. కానీ ఒక్క విషయం గమనించాలి, గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆచరణ కలిగిన గురువు ఉంటాడు, ఆచరణ లేని గురువు ఉంటాడు. కానీ ఇద్దరూ గురువులే. ఇది తేడా. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక గురువుకి ఆచరణ ఉండదు, ఒక గురువు ఆచరిస్తాడు. ఆచరణ లేదని గురువు ఆచరణ లేనివాడు కాబట్టి గురువు కాడని అనకూడదు. ఎందుకో తెలుసా? నేను ఆత్మ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. భగవాన్ రమణులు ఉన్నారు, ఓ గోచి పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఆయన్ని అయ్యా రాత్రి బాగా నిద్రపోయారంటే ఓ ఇది నిద్రపోయిందన్నారు.
ఆయన దీన్ని చూసేవారు వేరుగా, ఈ శరీరం వేరు నేను వేరు. కాబట్టి ఆయన మహాజ్ఞాని. అందుకని ఆయన సంధ్యావందనం చేయలేదు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదండి నేను మానేశానండి అనకూడదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరినీ అనుకరించకూడదు. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాజ్ఞానిని అనుకరించరాదు. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని. కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతుంటే వివేకానందుడు పిలిచి, అయ్యా మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, అమ్మా అన్నం తినలేకపోతున్నానమ్మా అని చెప్పకూడదా, తినే అవకాశం కల్పిస్తుంది కదా అన్నారు. అలా అంటావా, అడగమంటావా, అడుగుతానుండు అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఏమందమ్మన్నారు వివేకానందుడు. ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నారు. అంటే అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. ఆయనలా మనం ఉండగలమా? ఆయనలా నువ్వు ప్రవర్తించగలిగితే చెప్పు, నువ్వు సంధ్యావందనం మానేయచ్చు. జ్ఞానిని అనుకరిస్తే గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? అవలేడు. రమణ మహర్షిలా నీకు జ్ఞానం వచ్చేస్తే నువ్వు ఏం చేశావన్న దానితో ఇక సంబంధం ఉండదు. అప్పుడు ఇక కర్మతో సంబంధం ఉండదు. జ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది, శస్త్రచికిత్స చేశారు. ఆ పుండు కోసినప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక మాట చెప్తారు. అది కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదుట. వేడి తగిలితే శరీరం అంతా బద్దలైపోయి రక్తం చుక్కల కింద పడిపోతుందట. అది తెలియక మంచి చలికాలం. ఆయన మంచం కింద ఉష్ణోగ్రతని కల్పించగలిగిన యంత్రాన్ని పెట్టారు. హీటర్ అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. అందరూ వచ్చారు. వచ్చి చూసేటప్పటికీ భగవానుల శరీరం అంతా బద్దలైపోయి నెత్తురు చుక్కల చుక్కల కింద పైకి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి గుండెలు బాదుకుని, అయ్యయ్యో ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు అలా పెట్టకూడదు, ఎవరు పెట్టారన్నారు. ఎవరో పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యో మాకు తెలియదండి చలిగా ఉందని పెట్టామని. అయ్యా మీకు ఇంత బాధ కలిగినప్పుడు శరీరం బద్దలైపోతుంటే రక్తం చుక్క చుక్కలుగా వస్తుంటే మమ్మల్ని పిలవచ్చుగా, వచ్చి తీసేస్తాం కదా, అయితే మీరే తీసేయచ్చుగా, ఎందుకండి అలా పెట్టి కూర్చున్నారు మరి అని అడిగారు. ఆయన అన్నారు చాలా తాపీగా, దీనికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు, దీనికి బాగుండదని వాళ్ళు అంటున్నారు, ఇది బాగులేదని బద్దలైపోయింది, నేను మూడూ చూస్తున్నానన్నారు. కాబట్టి జ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని వాడికి ఏం తెలియదు, నేను పెట్టనండి తద్దినం అంటాడు. ఆయన పెట్టట్లేదండి నేను మానేస్తాను అనకూడదు. అజ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించరాదు. మరి ఎవరిని అనుకరించాలి? శాస్త్రం ఎరిగి పాటించేవాడిని అనుకరించాలి. ఎప్పటి వరకు? నువ్వు పండేవారు. పండిపోవడం అని ఒక మాట. పంటలు వేసుకున్నారండి అంటారు, పరమపద సోపానపటం ఆడుతున్నారు, ఆయన పండిపోయాడండి అంటారు. పండిపోవడం అంటే రంగు మారిపోవాలి. రంగు మారిపోయి లోపల గట్టిగా ఉన్న పదార్థం పీశలమైపోయి పుల్లది వగరుది తీపిగా అయిపోయి తనంత తాను ముచికను వదిలేయాలి. అది పండిపోవడం. సాధన చేసి 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 అన్నిటినీ చూసి నేను ఈ శరీరం కాదు ఆత్మని అని పండిపోయి దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ముచికని వదిలిపెట్టి కింద పడిపోవడం. అందుకే పండిపోయాడండి ఆయన జీవితంలో అంటారు. ఆయన పండిపోయాడండి అంటారు. పంటలు వేసుకోండి అంటారు, పంట పండిందంటారు. పండుట అన్న తెలుగు మాట వెనక అంత సంస్కార బలం ఉంది. కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు, అజ్ఞానిని అనుకరించకూడదు. తాను గురుస్థాయిలో తాను ఆత్మగా నిలబడగలిగిన 10 మందికి ఆదర్శంగా ఉండడం కోసమని కిందకి దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు కొంతమంది పెద్దలు. అలా చూపించిన వాడెవరో ఆయన నీకు చాలా తేలిగ్గా దొరుకుతాడు, పట్టుకోవడానికి అనుకరించడానికి దొరుకుతాడు. ఆయనలా బ్రతకాలని తెలుస్తుంది. ఆయన అలా బ్రతుకుతాడు కాబట్టి మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తుంది. ఆయన ఆచార్యుడు. అందుకని ఆచార్య శ్రేష్టో గురువునాం, గురువులందరిలో శ్రేష్ఠుడెవరంటే ఆచార్యుడు. అంటే దాని ఉద్దేశం మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఏదో ఆచార్య శబ్దం ఉన్న వాళ్ళకన్నా ఆచార్య శబ్దం లేని వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం కాదు. మనకు అందడం కష్టం. నేను క్రమక్రమంగా సాధన చేసి పండిన నాడు, నేను ఆత్మ అన్న స్థాయిలో నిలబడిన నాడు, అప్పుడు నాకు అంతటా బ్రహ్మమే కనపడుతుంది, నామరూపాత్మకమైన జగత్తు కనపడదు. అది యజుర్వేదం యొక్క గొప్పతనం. నమ చౌరాయచ శిష్ప్యాయచ ఫైన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అంది. అంటే నమ చౌరాయచ, ఓ శివ మీరే దొంగ, అది ఆ అభిషేక మంత్రానికి అర్థం. తెల్లవారు లేస్తే ఆవు పాలు పోసి ఏం చెప్తామంటే, అయ్యా దొంగ మీరే. శివుడు ఎంతో సంతోషిస్తున్నాడు దానికి. నమ చోరాయచ, ఓ దొంగగారు నమస్కారం. ఏమిటి దొంగ అని పిలవడం ఏమిటి శివుణ్ణి అంటే? దాని అర్థం సరే అనేక అర్థాలు, ఒక్క అర్థం చెప్తా. దొంగ అంటే
ఏదో నేను ఇంటికి వెళ్ళి నా వాచి తీసి అలా పెట్టి లోపలికి వెళ్ళాడు అనుకోండి కాళ్ళు కడుక్కోవడానికి, ఎవడో వచ్చి వాచి పట్టుకుపోయాడు. ఇప్పుడు నేను గబగబా వీధిలోకి వెళ్ళి దొంగ 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 అని అరిచాను అనుకోండి, సామాన్యుణ్ణి. నేను నా వాచి పట్టుకుపోయాడు ఎవరో వచ్చి అని గుర్తించగానే పరమ సంతోషంతో గబగబా కాసిన అక్షతలు పట్టుకొచ్చి అక్కడ వేసి సాష్టాంగ నమస్కారం చేశాను అనుకోండి. ఎందుకురా వాచి ఎత్తుకుపోతే అక్కడ అక్షతలు వేసావంటే, అయ్యా ఇంతకుముందు నాకు వాచి ఇచ్చినవాడు వాడు ఉన్నాడు పరమాత్మ, వాడు నాకు ఈ వాచీని బహూకరించాడు, వాడిది వాచి, కొన్నాళ్ళు పెట్టుకోరా కోటేశ్వరరావు అన్నాడు. ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడు ఎవడో ఉన్నాడు, ఉరే నేను వాడికి ఇవ్వడానికి పట్టుకుపోతున్నానని పట్టుకుపోయాడు. నాకు చెప్పి పట్టుకెళ్ళక్కర్లేదు, ఆయన వస్తువు ఆయనది, నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగలా కనబడ్డాడు. ఆయన వచ్చాడు యజమాని పరమేశ్వరుడు దొంగ రూపంలో వచ్చి ఇక్కడి నించుని వెళ్ళాడు, ఆయన నించున్న భూమి అక్షతలేసి నమస్కరించానన్నాడు. వాడిది జ్ఞానం. అది రావాలని పాలు పోసి నమచ్చోరాయిచ అన్నవాడు సామాన్యుడు. అది జ్ఞానం అన్న మాటకు అర్థం. అది అంత స్థాయిలో ఉంటుంది, విస్తృతిలో పైన అంత స్థాయిలో నిలబడుతుంది. ఆయన జ్ఞాని గురువు. ఆ గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, ఆయన ఇష్టం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు, సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు. కాలినడకన నడవాలి సన్యాసి, అంతే. ఆయన ఎప్పుడూ తన జీవితంలో వాహనం ఎక్కల. ఆఖరికి 90 సంవత్సరాల వయసు అయిపోయిన తరువాత కూడా సత్యదండాన్ని చేత్తో పట్టుకొని రిక్షా కుడి చేత్తో పట్టుకొని రిక్షా నడిపిస్తుంటే దాన్ని పట్టుకుని నడుస్తూ వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో వెళ్ళిపోతున్న బస్సులు కార్లు ఆపి చెప్పులు ఇప్పి కిందకి దిగి రహదారులకు 2 పక్కల జనం చేతులు చాపి సాష్టాంగం చేస్తే మధ్యలోంచి నడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇక నడవరు అని గుర్తు ఏమిటంటే, ఆయన చిట్ట చివర 90 సంవత్సరములు 94 ఏళ్ళు 95 ఏళ్ళు వచ్చిన తర్వాత కాంచీపురం తిరిగి వచ్చి కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి పీఠంలోకి అడుగు పెడదామని రిక్షా మించి చెయ్యి తీశారు. ఠప్ అని ఆ చక్రం యొక్క గాలి పోయింది. ఇక ఆ తర్వాత ఆయన బయటికి రాల, మౌనంలో ఉండిపోయి శరీరం త్యాగం చేసి బ్రాహ్మీభూతులయ్యారు. అందుకే అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుల్ని 2 పేర్లతో పిలుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండగా ఇక్కడే వాళ్ళు మోక్షాన్ని పొంది ఉంటారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా ఉండి అన్నీ వింటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్న దాన్ని మహాస్వామి వింటూ ఉంటారు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. ఆచరించి చూపించారు. భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే శంతన మహారాజు పొంగిపోయాడు, నీలాంటి కొడుకురా నాకని చెయ్యి చాపాడు. పెట్టు పిండం నా చేతిలో పెట్టన్నాడు. భీష్ముడు అన్నాడు, నాన్నగారు మీకు నా మీద చాలా ప్రేమ ఉండి ఉండవచ్చు, కానీ శాస్త్రంలో శరీరం విడిచిపెట్టిన తండ్రి చేతిలో కబళం పెట్టకూడదు, చెయ్యి వెనక్కి తీయండి దర్భల మీద పెడతానన్నాడు. శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించాడు కాబట్టి భీష్మాచార్య. నువ్వు లెక్కలు చెప్పు, లేకపోతే విజ్ఞాన శాస్త్రం చెప్పు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ఆచార్య. అదొకటి వదిలేసి మిగిలినవి ఏం చెప్పు కాదు. ఆచార్య అంటే ధర్మశాస్త్రమును ఆచరించి లోకమునకు ప్రమాణమైన వాడు. వాళ్ళందరూ ఆచార్యులు. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య ఇప్పుడు వాళ్ళు మనకి ప్రమాణములవుతారు. వాళ్ళలా బతకండి, వాళ్ళలా నడవండి, వాళ్ళలా ప్రవర్తించండి, వాళ్ళలా నడవడి పెంచుకోండి, ధర్మ మార్గంలో నడిపిస్తారు వాళ్ళు. కాబట్టి ఆచార్య పురుషులు అంటారు. దేశిక అని ఒక మాట తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదులను ఉద్దేశించి చేశారు. దేశిక అన్న పేరుతో భవశంకర దేశికమే శరణం అంటుంటారు. ప్రతి శ్లోకం చివర అంటారు ఆ మాట. ఇప్పటికీ శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తే తోటకాష్టకంతో. తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న ప్రధానమైన 4 శిష్యుల్లోనూ కొంచెం తక్కువ మేధస్సు ఉన్నవారు, కానీ గురువుగారికి విశేషమైనటువంటి సేవ చేసేవారు. అంత పెద్ద బుద్ధిపాఠం ఉన్నవాడు కాదు, ఆయన కోసం పాఠమాపాలా మొదలుపెట్టేయండి అన్నారు పద్మపాదాచార్యుల వారు. ఓహో, సాటి శిష్యుడి పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడు, అహంకారంతో ఉన్నాడు పద్మపాదాచార్యుల వారని శంకరాచార్యుల వారు అనుగ్రహించారంటే ఒక్కసారి ఆయన ఇలా చూశారు. గురువు తలుచుకుంటే కంటి చూపుతో అనుగ్రహించగలడు. ఒక్కసారి ఇలా అనుగ్రహించారంతే తోటకాచార్యుల వారికి ఎక్కడ లేని విద్వత్తు వచ్చింది. అంతే శంకరుల దగ్గరికి వచ్చి అష్టకం చేశారు. అందులో శంకరాచార్యుల వారి స్వరూపం ఏమిటో చెప్పారు. మీరు శివుడు అని చెప్పారు. చెప్పి నన్ను కరుణతో పాలించండి, నేను దీనుణ్ణి అంటూ ప్రతి శ్లోకం చివరా కూడా భవశంకర దేశికమే శరణం అంటూ సాష్టాంగం చేశారు. ఇప్పటికీ అందుకే తోటకాష్టకం చదివితే వంగి నేల ముట్టుకుంటారు.
దేశిక అంటే భవశంకర దేశికమే శరణం, శంకర దేశికులు. దేశిక అంటే దిశను చూపించువాడు. ఎలా ప్రయాణం చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతావో ఆ దిశని చెప్పగలిగిన వాడెవరో ఆయన దేశికుడు, గురువు. అందుకని శంకరాచార్యుల వారికి దేశిక అని పేరు వచ్చింది. అధ్యక్ష అని ఒక మాట, గురువుకి అధ్యక్షుడు అని పేరు. ధర్మశాస్త్రం తెలియని వాడు అధ్యక్షం ఏం వహిస్తాడు? ఆధ్యక్షము అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి సభ రెండూ శివస్వరూపమే. అందులో సభాపతి సభనంతటిని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? అక్షి తన కంటి చూపుల చేత నడిపిస్తాడు. ఆయన చూస్తుండగా వికృత చేష్టితములెవడు చెయ్యడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.